వెల్కమ్ టు విత్తన మేళ. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్ విత్తన మేళకు భారీగా రైతులు తరలి రావడం జరిగినది. ఈ యొక్క విత్తన మేళకు అధికారులు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగాను రైతులు రావడం జరిగినది. చూడండి, ఇక్కడ ఆడిటోరియం ముందల చాలామంది ఈ విధంగా ఫోటోలు దిగడం జరిగినది. ఇక్కడ చూడండి, రైతులు లైన్లో నిలబడి విత్తనాల కొరకు ఎదురు చూస్తున్నారు. చాలామంది రావడం జరిగినది. మర్యాద ఉండాలి రైతుకి, మన విలువ ఇవ్వాలి. మేము పండించినే తింటారు మీరు అందరూ. అగో ఎట్లా ఇచ్చుడు, అగో మనుషులు ఎట్లా చెప్పండి సార్. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ మేళ చాలా బాగుంది, కానీ రైతులకు సరైన ఉచిత లేకుండా, సరైన ప్రాపర్గా అరేంజ్ చేయకుండా తీవ్ర ఇబ్బంది జరుగుతున్నారు. కాబట్టి దయచేసి అధికారులు బయటకు వచ్చి వీళ్ళని స్పందించి ఈ అధిక సంఖ్యలో ఉన్నటువంటి కౌంటర్లు ఎక్కువ ఏర్పాటు చేసి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే. పోయినసారి అన్ని అమౌంట్ కట్టాము, అన్నీ తీసుకున్నాము. ఇది కొత్తగా పెట్టింది పని. ఈసారి అన్ని అమౌంట్ కట్టాము, అన్నీ ఉమ్మడి నల్గొండ జిల్లా రైతు ఉత్పత్తిదారుల సంఘంలో ఉన్న రైతులకు నేను చేస్తుంది ఏంటంటే, గత 15 రోజుల నుంచి మదర్ తెరిసా ఫౌండేషన్ ద్వారా, బిఎస్ఎఫ్ ఫౌండ్ ద్వారా రైతులు చేసుకుంటారు. కాబట్టి ఇంత తోపులాట జరుగుతుంది. అలా కాకుండా మనకు అందుబాటులో ఉన్నటువంటి రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ కానీ, లేకపోతే రీసెర్చ్ స్టేషన్లో కానీ, కేవీకేలో కానీ మనం ముందుగానే సంప్రదించినట్టయితే వాళ్ళ దగ్గర ఉన్న విత్తనాలు మనకు లభ్యత కూడా జరుగుతుంది. అక్కడి నుంచి కూడా కొంత రైతులు కనుక సేకరించుకున్నట్టయితే ఈరోజు ఇక్కడ మనకి ఈ పరిస్థితి ఇట్లా ఈ విధంగా కనపడేది కాదు. తర్వాత ఎందుకు ఇక్కడ రైతులు ఇంత ఇదిగా మక్కువ చూపిస్తారంటే, వీళ్ళు ఇచ్చేదాన్ని కూడా బ్రీడర్ సీడ్, ఫౌండేషన్ సీడ్ సర్టిఫైడ్ చేయాలి.
ఈ విధంగా నాణ్యమైన విత్తనాన్ని ఫౌండేషన్ సీడ్ అనేది మనకి కనీసం 2 సంవత్సరాల పాటు మనం ఈ విత్తనాన్ని వాడుకునే ఒక అవకాశం ఉందన్నమాట. అందుకని చెప్పి రైతులు మంచి విత్తనాలు. తర్వాత రైతులు పండించిన పంటని కొన్ని ప్రైవేటు విత్తన సంస్థలు కూడా వాళ్ళ దగ్గర విత్తనాలుగా సేకరించుకునే అవకాశం కూడా ఉందన్నమాట. దానిలో రైతుకి మార్కెటింగ్ రేటు కంటే కూడా 200 నుంచి 300 రూపాయలు అదనంగా ప్రైవేట్ కంపెనీ వాళ్ళు చెల్లిస్తే ఆ విత్తనాన్ని వాళ్ళ కంపెనీ బ్రాండ్ వేసుకొని అమ్ముకుంటారు. సో కాబట్టి ఈ యొక్క నాణ్యమైన విత్తనాన్ని రైతులకు ఇవ్వడం అనేది చాలా సంతోషకరం. కాకపోతే రైతులు ఇదే రోజు కొనాలి విత్తనాన్ని అనుకోకుండా మనకు అందుబాటులో ఉన్నటువంటి కేవీకేల ద్వారా కానీ ఆర్ఆర్సీ ద్వారా కానీ విత్తనాన్ని ముందుగా కొనుక్కుంటే కనుక నాణ్యమైన విత్తనం దొరుకుతుంది. అలాగే ముఖ్యంగా పండించిన విత్తనాన్ని కమర్షియల్ మార్కెట్లో వడ్ల మిల్లుకి అమ్ముకోకుండా తోటి రైతులకి లేదా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రైతులకి ఈ పంట పడిన తర్వాత మనం ఈ విత్తనాన్ని దాచిపెట్టుకొని ఒక 2 నెలల తర్వాత మళ్ళీ మనం దీన్ని కనుక విత్తనాన్ని నాటుకున్నట్టయితే దిగుబడులు అనేవి బాగా వస్తాయి. విత్తన మార్పిడి కూడా జరగాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి రైతులు ఆ దిశగా ఆలోచించుకోవాలి. అలా కాకుండా ప్రతి సంవత్సరం మనం విత్తనాల కోసం ఇక్కడ పరుగులు పెట్టాక ఈ యొక్క ఏదైతే ఒక దృక్పథం ఉందో మంచి విత్తనాన్ని రైతులకు అందుబాటులో తేవాలనేది అది నెరవేరం అవుతుంది అన్నమాట. కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించగలిగితే ఒక రైతుగా నేను అంత దూరం నుంచి ఎందుకు వచ్చారు మీరు? అంటే ఇక్కడ ఎలా ఉంది? కానీ కొన్ని దొరకట్లేవు. ఏమేమి దొరుకుతుంది? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అంటే మీరు ఇక్కడ ఎందుకు విత్తనాలు తీసుకోవాలి? ఇక్కడ ఏదో గవర్నమెంట్ వాళ్ళ పరిశోధన సంస్థ కింద మంచిగా తయారు చేస్తారు, ఇద్దరు చేసి మంచి బాగుంటుంది సీడ్ అని చెప్పి వచ్చామండి. వచ్చినా కానీ ఇక్కడ అంత అనుకూలంగా లేదు. చదువు రాని వాళ్ళు కూడా ఎవరు చెప్పే ఇది కూడా లేదు, అక్కడ ఎవరు అనుకూలంగా లేదు. మనకు కావాల్సినది ఏదైనా కావాలన్నా సరిగ్గా చెప్పట్లేదు అందులో ఎవరు. అంతా మేము బీపీటీ దీని గురించి వచ్చాము, ఒడ్ల గురించి. బీపీటీ అయిపోయినాయంట, రేపో ఎల్లుండో వస్తే మళ్ళీ వచ్చి తీసుకుపోండి అంటున్నారు. నమ్ముకొని బీపీటీ ఇంత దూరం వచ్చాము మేము. అసలు అక్కడ సమాధానం చెప్పే వాళ్ళు కూడా ఎవరు రెస్పాన్సిబుల్ లేరు. ముందు ఒక ఉండాలి కదండి, ఏ ఓట్లు ఏది వాడతాను కానీ దాని గురించి ఎవరు చెప్తాను కూడా ఒక లేని కూడా లేరు ఎవరు. మొత్తం జువాల దొడ్డి లెక్క అయిపోయింది లోపల. అసలు చాలా ఇబ్బంది పడుతున్నారు వచ్చిన రైతులు. నమ్ముకొని వచ్చారు, నెల నుంచి ఎప్పుడు పోదాం ఎప్పుడు మేళ జరుగుతుంది అంటూ నమ్ముకొని వచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి మొత్తం గందరగోళం, దొడ్డిలాగా జువాల గుంపు లెక్క అయిపోయింది లోపల. ఏమి లేదు, ఎవరు పట్టించుకునే నాదులు కూడా లేదు. ఏదన్నా అడుగుదామన్నా ఎవరు రెస్పాన్స్ లేదు సార్. అక్కడ సార్లు ఎవరు లేదు సార్. అక్కడ సైంటిస్టులు ఎవరు, అది ఒక్కరుంటే ఒక 100 మంది ఎగబడితే ఏం చెప్తాడు ఆయన సమాధానం? ఏం చెప్పడానికి లేదన్నట్టు. లేదని కందులు తీసుకొని పోతున్నాం, 59 రకం తాండూరు రకం. ఓట్లు అయితే క్యాన్సిల్ అయిపోయింది. ఇక ఖాళీగా పోవాల్సి వస్తుంది దూరం వచ్చి, తప్పదు ఏం చేస్తారు. ఎలా ఉంది ఈ సంవత్సరం? ఖరీఫ్ సీజన్ ఎలా ఉండబోతుంది? అంటే సకాలంలో మంచి వర్షాలు ఎలా సన్నద్ధమయ్యారు? ఏం పంట వేసుకుంటారు? వర్షాలు మంచిగా వచ్చింది. మాకు సార్ సీట్ కూడా ఇప్పుడు 6.5 అవైలబుల్ ఉన్నారు. రిపీట్ కొట్టలేదు. మాకు మంచిగా ఇప్పుడు నారాయణపేట జిల్లా నుంచి 20 మంది వచ్చింది సార్. మనకి అంతా తీసుకుంటాం. మంచిగానే అంటే ధరలు ఎలా ఉన్నాయి? మీరు అంత దూరం ఎందుకు వచ్చారంటే ఇక్కడ ఏంటి నమ్మకం, క్వాలిటీ ఇస్తున్నారు ఎలా ఉంటుంది సార్? పోయినసారి తీసుకుపోయి మంచి దిగుబడి వచ్చింది. నేను కేవలం ఒక్క రైతు వచ్చి దాదాపు అయినా ఒక ఎకరాకు 35 క్వింటాలు వచ్చింది సర్టిఫికేట్ సీడ్. అంటే మా దారి నుంచి మళ్ళీ రైతులు వాళ్ళు దళాలు కూడా వచ్చి సీడ్ మంచిగా మేము తీసుకుంటామంటే మేము ఇవ్వలేదు. సీడు మళ్ళీ ప్యాకింగ్ చేసి మేము అమ్మేస్తాం. అంటే మీరు ఈ విత్తనాలు ఎన్ని సంవత్సరాలు వాడుకుంటారో అంటే పరస్పరం ఏమన్నా మీరు కంప్లీట్ చేసుకుంటా ఉంటారు? చేస్తాం సార్. 2 సంవత్సరాల వరకు. మీరే ఊరి నుంచి వచ్చారు? ఏమన్నారు మీరు సంప్రదాయంగా ఏం పంట సాగు చేస్తారు? 1504 అనేది సీడ్స్ బాగుంటున్నారు. ఇంతకుముందు కూడా అన్న సీడ్స్ మాకు సప్లై చేసింది. అది బాగుంటుంది. మన యూనివర్సిటీ విత్తనాలకి మంచి డిమాండ్ ఏర్పడటంతో పొరుగు రాష్ట్రాల నుంచి కూడా రైతులు వస్తున్నారు. అంటే మీరే రాష్ట్రం నుంచి వచ్చారు? సార్ మాది కర్ణాటక కొప్పల డిస్టిక్ అండి. తుంగభద్ర డ్యామ్ రివర్ వాటర్ వస్తాయి. మాకు సెకండ్ ఫండ్ లేకపోవడం వల్ల ఇత్తనాల కొరత చాలా వచ్చింది. దాని గురించి నెల క్రితమే మేము ఇక్కడ కాల్ చేసి ఇలా కావాలని చెప్పామండి. మొత్తం 10 మంది వచ్చాం సార్. 10 మంది వస్తే మాకు ఇచ్చింది 10 ప్యాకెట్లు ఇచ్చినారు అంతే. కౌంటర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అయిపోయినాయి. BB2 5204 అనే విత్తనం లేవు, అయిపోయినాయి అని చెప్పేసి అన్నారు సార్.
మాకేమో పంటలు లేక ఇత్తనాల కొరత చాలా ఉంది అక్కడ. ఇక్కడ మంచిగా ఉంటాయి ఇత్తనాలు అని చెప్పి పోయినసారి వచ్చాము సార్, ఇప్పుడు కూడా వచ్చాము. ఈసారి విత్తనాలు అయిపోయినాయని చెప్పి అంటున్నారు. ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. అంటే ఏమేమి విత్తనాలు కొందామని వచ్చారు? మేము అంత దూరం నుంచి రావడానికి కారణం ఏంటి అసలు? మేము ఎక్కువగా వరే పండించేది సార్ అక్కడ. వరి విత్తనాల గురించి వచ్చాము సార్. లేవంటున్నారు. లేవంటారు సార్. DP2 5204 అనే రకం గురించి వచ్చేసి. మీరేం పంటలు సాగు చేస్తూ ఉంటారు? 10 మంది టీవీలో నుంచి నాకు పొద్దున్నే సార్ నెలకెత్తిన ఫోన్ చేసి అడిగాం సార్, ఇస్తాం ఈ టైంకి రమ్మన్నారు. కొద్దిగా టీవీలో నుంచి 8 గంటలకి నుంచి కౌంటర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి విత్తనాలు అయిపోయి ఇప్పుడు మేము ఇక్కడి నుంచి వెళ్ళాలంటే అక్కడి నుంచి వేలు కట్ చేసి వచ్చేసారు. ఇక్కడి నుంచి ఖాళీగా వెళ్ళాలి. వాళ్ళు అక్కడ సీట్ లేదు సార్, ఇక్కడ సీట్. మా పరిస్థితి అడిగారా సైంటిస్టులు ఎవరు బయటికి రావట్లేదు సార్. మీటింగ్లో ఏమన్నా పెద్దవాళ్ళు ఎవరన్నా నొప్పి చేసి అడుగుదామంటే మీటింగ్ ఉంది, మీటింగ్లో ఉన్నామంటారు. వాళ్ళు బయటికి రావట్లేదు సార్. మాకు సమాధానం చెప్పి మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అదే సార్ మాకు ఏం తెలియదు. వాళ్ళు వచ్చి ఏమైనా చెప్పి మాకు వచ్చినందుకన్నా కనిష్టం మనిషికి 10 బ్యాగులు అనేది 5 బ్యాగులు ఇచ్చినా ఏదో తృప్తి పడేవాళ్ళు సార్. అది కూడా లేదు. పరిస్థితి ఏమన్నా అర్థం కావాలి. వరి పంట ఇస్తున్నాం. దొడ్డు రకాలలో 1010 ఒకటి, 118 ఒకటి, ఇంకోటి మనం డబుల్ చేయాలి. 12 తీసుకున్నాం. అంటే ముఖ్యమంత్రి గారు సన్న రకాలకే బోనస్ ఇస్తున్నారు కదా, మరి సన్న రకాల దాకా పోతే దానికి తెగులు సమస్యలు కొంచెం ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఇచ్చే బోనస్ ఆశపడితే దిగుబడి కూడా తగ్గుతుంది. కాబట్టి కొంచెం మేము దొడ్డు రకాలకి ఇంపార్టెన్స్ ఇస్తాం. కొద్దిగా పెడతాం. మేము పెట్టే దాంట్లో అది కూడా ఒక 5-10 ఎకరాలు పెడతాము. సన్న రకం కూడా పెట్టి తీసుకుంటాం. ప్రభుత్వం ఏంటంటే చెప్పండి, దొడ్డు రకాలకి అన్ని రకాలుగా వరి ధాన్యానికి కూడా ఈ 500 ఏదైతే బోనస్ ఇస్తామంటారో ప్రతి గింజకు, ఎందుకంటే కష్టపడేది రైతు, దాని విలువ రైతుకు తెలుస్తుంది. కాబట్టి దాంట్లో దిగుబడి ఏ దానికి ఎంత వస్తుంది, ఏ దానికి ఎన్ని తెగుళ్ళు వస్తాయి, అవన్నీ కూడా తెలుసుకో 500 అన్ని రకాల వడ్లకు ఇవ్వడమే మంచిది మా వ్యక్తిగత అభిప్రాయం. మా సంఘం తరఫున కూడా మేము అదే కోరబోతున్నాం. రైతు మాట్లాడి నీకు రోహిణి వాళ్ళు విత్తన మేళ అంటే అనుకున్న అంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగానే రేట్లు వచ్చింది. రైతులు కూడా భారీ రెస్పాన్స్ ఉంది. ఈ రెస్పాన్స్ దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ విత్తనాలు పెంచి ప్లస్ అట్లాగే ఉన్న కౌంటర్లు పెంచితే రైతులందరికీ సరిపోతాయి. ఇప్పుడు దొరకని వాళ్ళు బాధపడిపోతారు, దొరికిన వాళ్ళు సంతోషంగా వెళ్తారు. దొరకని వాళ్ళు బయట మార్కెట్లో కల్తీ విత్తనాలకు మోసపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని ఈ రైతులకు విత్తనాలు అన్ని రకాలుగా అందిస్తే బాగుంటుందని మా ఉద్దేశం. మీరు ఏమేమి పంటలు వేస్తున్నారు? మేము 1010 ఎక్కువ మొగ్గు చూపిస్తాము. నెక్స్ట్ తినడానికి 1008 అని చూపిస్తాము. 1008 ఇందులో పెట్టలేదు. అంటే మామూలుగా అది ప్రైవేట్ సీడ్, గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన విత్తనాలు పెట్టింది. కాబట్టి రైతులకు ఏది ఎక్కువ అవసరం ఉంటే అది పెడితే రైతులు అందరూ సంతోషంగా ఫీల్ అవుతారు. మరి ఆ బోనస్ గురించి చాలా రైతుల నిరాశ ఏముందంటే బోనస్ పెడతారనే ఉద్దేశంతో అందరూ అమ్మిన వాళ్ళందరూ సంతోషపడ్డారు. ఆ బోనస్ దొరకకపోవడం వల్ల నిరుత్సాహపడుతున్నారు. సన్న రకమే అంటే అన్ని విధాల ఈ తెగుళ్ళు తట్టుకునే రైతులు తట్టుకోరు. ఆ తెగుళ్లను కంట్రోల్ చేయడానికి దొడ్డు రకంకు మొగ్గు చూపిస్తారు. కాబట్టి దొడ్డు రకం కూడా పెడితే దొడ్డు రకంతో పాటు సన్న రకం పండించేటోళ్ళు సన్న రకం పండిస్తారు. కాబట్టి అన్ని విధాల రైతులు గవర్నమెంట్ ఈ సంవత్సరాన్ని చేసి ముందుకు తీసుకపోతే బాగుంటుంది. మరి వరి బాగా పెరుగుతుంది సార్, ఎట్లా వరి దానివల్ల ఎక్కువ నీళ్ళు అవసరం అవుతుంది? నీళ్ళు అంటే వర్షాల మీద ఆధారపడతాయి. కాబట్టి బోర్లు ఉంటాయి. వర్షాలు కూడా మంచిగా పడితే దిగుబడి పెరుగుతుంది. ప్లస్ అందరికీ సంతోషకరంగా ఉంటుంది. నీటి వాడకం పెరిగింది కదా మన వరి వల్ల. దీనివల్ల నీటి వాడకం పెరిగింది సార్, కరెక్టే. ఇప్పుడు కొత్త పద్ధతులు వచ్చాయి. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఒక 25,000 ఎకరాలు వెదజల్లుడు పద్ధతితో చేస్తారు. చాలా నీటి ఆదా అవుతుంది. తర్వాత డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ వాళ్ళు మిర్యాలగూడలో ఒక 13,000 ఎకరాలు పొడి దిక్కులో గొర్రె ద్వారా పెట్టారు. ఇప్పుడు 1-2 ఇయర్స్ నుంచి వాళ్ళకి నడుస్తుంది. కాబట్టి ఆధునిక పద్ధతులు వ్యవసాయంలో ఇంప్లిమెంట్ చేస్తే కనీసం ఈ గొర్రె ద్వారా పెడితే DSR అంటారు, డైరెక్ట్ సీడెడ్ రైస్. ఈ పద్ధతి చాలా బాగుంది. నేనైతే ఇప్పుడు ఒక 10 ఎకరాలు డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ వాళ్ళ సహకారంతో
10 ఎకరాలు నేను ఈ సన్నవరిని పెట్టాలని నేను ఆలోచిస్తున్నాను. ఆల్రెడీ వాళ్ళ సోమాజిగూడలో వాళ్ళ మేనేజర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్పిన ప్రకారం మీరు చేయండి. కనీసం రైతు గిట్ట ఇంచుమించు 6,000 నుంచి 7,000 రూపాయలు మిగులుతాయి సార్. ఈ మన సాంప్రదాయ పద్ధతి ప్రకారంగా నారు పోసి నాటు పెట్టి ఇవన్నీ చేసేవాళ్ళు. పొడి దిక్కులను వేస్తే నీటి ఆవశ్యకత చాలా తక్కువ ఉంటుంది. తర్వాత ఈ గ్యాస్ అనేది ఎక్కువ రాదు. ఇనార్గానిక్ గ్యాస్, వాతావరణ పొల్యూషన్ చేసేది ఇవన్నీ చాలా ఉంటుంది. కాబట్టి కొత్త టెక్నిక్, కొత్త పద్ధతులు వచ్చినాయి కాబట్టి అవి గిట్ట రైతులకు బాగా వాడుకలకు తెచ్చి వాళ్ళని గిట్ట చేస్తే అన్ని విధాలా నీరు గిట్ట. ఈ మేళా ఎట్లుందండి? ఈ మేళ అయితే బ్రహ్మాండంగానే ఉంది సార్ ఇంతవరకు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు ఇంత జనాలు వస్తారని. ఎన్ని ఇచ్చినా రైతులకు సరిపోవు. ఎందుకంటే రోజు పెరుగుతూ ఉంది. వేరే పంటలకు ఎందుకు ప్రజలు వెళ్ళటం లేదంటే దానిలో ఉన్న సాధక బాధకాలు, ముఖ్యంగా లేబర్ ప్రాబ్లం, తర్వాత ఈ అడవి పందుల బిడలు, పత్తి లేకపోతే వరి, చిరుధాన్యాలు ఎందుకు వేస్తలేరు? చిరుధాన్యాలు పత్తి చిరుధాన్యాలు వేస్తే ఈ అడవి పందులతో బాధ ఎంత ఫెన్సింగ్ ఇచ్చినా ఏం చేసినా పంట చేతికి రావడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మ్యాన్ పవర్ చాలా తక్కువ ఉంది. కాబట్టి మిగతా పంటల జోలికి పోకుండా వరి వేస్తే నాటేషన్ దాకా ఉంటుంది. అక్కడి నుంచి ఈజీగా ఉంటుంది. నీళ్ళు కూడా పెడితే మిషన్ వచ్చి కట్ చేస్తుంది. కొద్దిగా వాటి శ్రమనే ఉంటుంది. కాబట్టి రైతులందరూ ఈ వరి ధాన్యాల గురించి బాగా మొగ్గు చూపుతారు. మేళ అయితే చాలా బాగుందండి. ఓకే, ధన్యవాదాలు. మీ పేరండి? నా పేరు మల్లారెడ్డి అండి. కాసారం అత్నూర మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. విత్తన మేళ ఎలా ఉంది? కొన్ని విత్తనాలు ఏమంటున్నారు? విత్తన మేళ 100% సక్సెస్ అయిందని చెప్పి నేను అనుకుంటాను. ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్తో పోలిస్తే రెస్పాన్స్ చాలా యూస్ ఉంది. రైతులు ఎక్కువ వచ్చింది. మేము ఆర్గనైజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మోస్ట్లీ ఇంత వస్తారని. డబల్ వస్తారు. లాస్ట్ టైం 1000 మంది వస్తారు, కానీ 1500-1700 మంది వస్తారు. అనుకున్న దానికన్నా దాదాపు 1000 మంది తీసుకొస్తున్నారంటే చాలా ఎక్కువ మంది వచ్చినట్టు. దీంట్లో ఒకటి పాజిటివ్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ సీడ్ సెక్టర్ మీద ఫార్మర్స్కి ఒక కాన్ఫిడెన్స్, మంచి నమ్మకము, విశ్వసనీయత అనేది ఉన్నది. దాన్ని కాపాడుకున్న బాధ్యత మా మీద కూడా ఉన్నది, యూనివర్సిటీ మీద. తర్వాత అవైలబిలిటీ ఆఫ్ అనేది కూడా విత్తనాలు కూడా ఇంకా స్కోప్ పెంచి రైతులకు ఇవ్వాలని కూడా ఆలోచించడానికి అవకాశం ఉంది. సో డెఫినెట్గా ఇక్కడ ఉన్న అందరి రైతులకు కావాల్సిన విత్తనాలు కరెక్ట్గా అదే విత్తనం కాకపోయినా దానికి అదే కాల పరిమితితో అదే దిగుబడి ఉండే రకాలు కూడా ఉండడానికి చాలా రకాలు ఉన్నాయి. ఇదైతే మాకైతే మా సైంటిస్ట్ కమ్యూనిటీకి చాలా బూస్టప్ ఇచ్చింది. సో ఇది 1 or 2 days జరుగుతుంది కాబట్టి ఇక్కడ కాకుండా మిగతా రీసెర్చ్ సెంటర్లలో కూడా RERSలో కూడా జరుగుతుంది కాబట్టి సో డెఫినెట్గా మేము తెలంగాణలో ఎక్కువ భాగం రైతులకు మా విత్తనాలు డెఫినెట్గా చేరుకుంటాయి. సో ప్రొడక్టివ్గా రైతులకు మంచి క్వాలిటీ విత్తనం ఇచ్చినట్టు మేము కూడా సాటిస్ఫై అవ్వడానికి అవకాశం ఉంది. సో ఇక్కడికి వచ్చిన రైతులందరికీ వాళ్ళందరికీ కూడా నేను స్వాగతం తెలియజేస్తున్నాను. వాళ్ళందరికీ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఒక ప్రభుత్వ రంగ సంస్థను మీరు భరోసా పెట్టుకుని వచ్చినట్టు మీ నమ్మకం బొమ్మ కాదు. అదే సమయంలో ఈ సంస్థకు ఉన్న విశ్వసనీయత అనేది కూడా పెరగడానికి మీరు అందరూ సహకరించడం వల్ల అవుతారు. కాబట్టి డెఫినెట్గా ఇది ఒక మంచి కీలక పరిణామం అని చెప్పి నేను అనుకుంటున్నాను. రామన్గల్ మండలం చెప్పుపల్లి మా సొంతం. నేను ఒక రైతుగానే జీవిస్తున్నాను. ఈ ఇత్తన మేళతోని బాగా ప్రతి సంవత్సరం కొత్త రకాలు విడుదల వాళ్ళు చేస్తున్నారు. ఈ రైతులు తీసుకున్న రైతులు కొన్ని విత్తనాల సొంతంగా తయారు చేసుకుంటే ఖర్చులు తగ్గుతాయని కూడా నాకు ఆశాభావం అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కొనడం ఎక్కడ కూడా ఏ రకమైన విత్తనం కాకుండా మంచి దిగుబడి వచ్చిన విత్తనాలను రైతులు కొంచెం దాచుకొని వాళ్ళే తయారు చేసుకుంటే ఖర్చు తగ్గుతుంది, ఒకటి నమ్మకం ఏర్పడుతుంది, రెండు. అందుకోసం ఈ విత్తన మేళలో తీసుకున్న రైతులు కూడా అందరూ తన సొంతంగా విత్తనాలు తయారు చేసుకొని వాళ్ళు కూడా జాగ్రత్త పరుచుకొని భద్రం చేసుకొని వాళ్ళు
ప్రతి సంవత్సరం కొనకుండా ఒక 2-3 సంవత్సరాలు కూడా ఈ విత్తనాలు అభివృద్ధి చెంది నమ్మకంగా దిగుబడి వచ్చే సూచనలు వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఆ విత్తనాలను వీళ్ళు జాగ్రత్తగా వాడుకుంటే మంచి పరిణామాన్ని కూడా నేను భావిస్తున్నాను. అన్ని రకాల విత్తనాలు కందులు, పల్లి, ఆముదాల దిగుబడి తగ్గడానికి కారణం ఏంటంటే ఈ భూమి తెగులు బాగా ఎంటాడుతుంది కాబట్టి రైతులు మార్కెట్లో రేటు కూడా తక్కువ ఉంది ఆముదాలకు. మిగతా పంటలకు పోల్చి చూస్తే మార్కెట్ ఆముదాలకే తక్కువ, అతి తక్కువ ఖర్చుతో దిగుబడి వచ్చే పంట ఆముదాలు. దానికోసం మరి ఇక మార్కెట్ రేట్ తక్కువ ఉంది. ఈ యాసంగి సీజన్లో ఆముదాలు వేస్తే మంచి దిగుబడి వచ్చే లక్షణాలు ఉన్నాయి, కానీ మార్కెట్ రేట్లు లేవు కాబట్టి రైతులు దాన్ని మొగ్గు చూస్తలేరు. కాబట్టి ప్రతి రైతు కూడా విత్తనాలు భద్రపరుచుకొని ఆ రైతు పండించిన దాన్ని ఏదో కొద్దిగా జాగ్రత్తగా తనకు సరిపోయినంత చేసుకుంటే రైతులకు ఇది మంచి శుభ పరిణామాన్ని కూడా నేను భావిస్తున్నాను. యాక్చువల్గా మేము డిఆర్డీఓ నుంచి మీ పేరు? నా పేరు మల్లిక అండి. ఫోన్ నెంబర్ 8328534726. మేము డిఆర్డీఓలో ఒక 6 మెంబర్స్ హార్టికల్చర్ గ్రాడ్యుయేట్స్. డిఆర్డీఓలో ఏంటంటే ఎక్కువ ప్లేస్ అనేది మామూలుగా అలాగే వదిలేసి ఉంటారు. మేమేంటంటే అలాంటి వదిలేసినటువంటి ప్లేస్లో మా ఎస్టేట్ మేనేజర్, మా డైరెక్టర్ గారి సహాయంతో మేమేంటంటే అక్కడ అశ్వగంధ, తర్వాత వ్యవసాయకు సంబంధించిన వెజిటబుల్ ప్లాంటేషన్, మెడిసినల్ ప్లాంటేషన్, తర్వాత మిల్లెట్స్ ఇలాంటివన్నీ, తర్వాత మేము ఏంటంటే ఆర్గానిక్ కల్టివేషన్ సంబంధించింది ఆర్గానిక్ మెన్యూస్, లిక్విడ్స్ ఇవన్నీ మేము అక్కడ కల్టివేట్ చేసి అక్కడున్న డిఆర్డీఓలో ఉండేటువంటి రెసిడెంట్స్కి మరియు వాళ్ళకు ఉన్నటువంటి ఎంప్లాయీస్కి అందుబాటులో ఉండే విధంగా మేము అక్కడ ఇలాగ కల్టివేట్ చేస్తున్నాము. ఈరోజు ఎందుకు వచ్చామంటే ఇక్కడ మేల్ రకపు విత్తనాలు దొరుకుతాయి, మళ్ళీ మాకు అది యూజ్ అవుతుంది, అక్కడ మేము నాటడానికి మాకు అవసరం అవుతుందని చెప్పేసి వచ్చాము. సో థ్యాంక్స్. ఎట్లా ఉంది ఇక్కడ? చాలా బాగుందండి. మేము యాక్చువల్ గ్రాడ్యుయేట్స్, హార్టికల్చర్ గ్రాడ్యుయేట్స్ కాబట్టి మాకు కొంచెం అవగాహన ఉంది. సో బెస్ట్ విత్తనాలు తీసుకుంటాం, ఎవ్రీ ఇయర్ వస్తాము, మేము ఇవే విత్తనాలు తీసుకుని అక్కడ మేము ప్లాంటేషన్ చేస్తాం. తర్వాత మేమేంటంటే ఎవ్రీ ఇయర్ అక్కడ 1,00,000 మొక్కలు ఉచితంగా మేము డిఆర్డీఓ పీపుల్కి, రెసిడెంట్స్కి, మా డైరెక్టర్ గారు అక్కడ ఉచితంగా అక్కడ ఇండోర్ ప్లాంట్స్ కావచ్చు, మెడిసినల్ ప్లాంట్స్ కావచ్చు అన్నీ అక్కడ ఇస్తూ ఉంటాం, ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.